ఒకానొకప్పుడు అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్ అనే చాలా తెలివైన మంత్రి ఉండేవారట. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తన తెలివితో ఇలా చిటికెలో పరిష్కరించేసేవారు. మరి ఈరోజు మనం బీర్బల్ తెలివికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం. ఆ కథేంత తెలుసుకోవాలనుందా? ఒక్క గిన్నెడు నీళ్లతో ఒక పెద్ద దొంగతనాన్ని పరిష్కరించడం అసలు సాధ్యమేనా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని మన బీర్బల్ దీన్ని నిజం చేసి చూపించాడు. మరి ఆ రహస్యమేంటో తెలుసుకోవాలంటే కథను శ్రద్ధగా వినండి. అలా ఒకరోజు అక్బర్ గారి దర్బారు చాలా ప్రశాంతంగా ఉంది. అంతలోనే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తోసుకుంటూ దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ సభలోకొచ్చారు. వాళ్ళిద్దరి చేతిలో ఉన్నది ఒకే ఒక డబ్బుల సంచి. దానికోసమే ఆ గొడవంతా. ఆ గొడవ పడుతున్నది ఎవరబ్బా అని చూస్తే ఒకాయన నూనె అమ్ముకునే వ్యాపారి, మరొకరు మాంసమమ్మే కసాయి. ఈ డబ్బు నా కష్టార్జితం అని ఒకరంటే, కాదు ఇది నాదే అని ఇంకొకరంటున్నారు. మరి ఇద్దర్లో ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధమాడుతున్నారో బీర్బల్ ఎలా కనుక్కుంటాడో చూడాలి. బీర్బల్ ఇద్దర్ని ఆపి, ఆగండి, ఒక్కొక్కరుగా మీ వాదన వినిపించండి అన్నాడు. కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఇద్దరూ చెప్పిన కథలు ఒకదానికొకటి అస్సలు సంబంధం లేకుండా ఉన్నాయి. చూద్దాం ఎవరి కథ ఏంటో. మొదట కసాయి ఏడుస్తున్నట్టు మొహం పెట్టి, ప్రభూ, ఈ నూనె వ్యాపారి నా దుకాణానికొచ్చాడు. నేను నూనె కోసం లోపలికి వెళ్లగానే నా డబ్బు సంచిని దొంగిలించాడు అని ఫిర్యాదు చేశాడు. అది వినగానే నూనె వ్యాపారికి కోపమొచ్చేసింది. అబద్ధం, ఆ డబ్బు నాది. నేను నా డబ్బును లెక్కించుకుంటుంటే ఇతనే దురాశతో దాన్ని లాక్కోడానికి ప్రయత్నించాడు అని వాదించాడు. చూసారా, ఇప్పుడు బీర్బల్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. అక్కడ చూసిన వాళ్ళు ఎవరూ లేరు, వేరే ఆధారాలు కూడా లేవు. ఇద్దరూ తాము చెప్పిందే నిజం అంటున్నారు. ఇప్పుడు నిజమైన యజమానిని కనుక్కోవడం బీర్బల్ తెలివికి అసలైన పరీక్ష అన్నమాట. బీర్బల్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని లోతుగా ఆలోచించాడు. సభలో సూది పడినా వినిపించేంత నిశ్శబ్దం. అందరి చూపులు బీర్బల్ వైపే ఉన్నాయి. అతను ఏం చెప్పబోతున్నాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి బీర్బల్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఎలాంటి ఆధారాలు లేకుండా నిజం ఎలా తెలుసుకుంటాడు? మీరేమైనా ఊహించగలరా? అప్పుడు బీర్బల్ కళ్ళు తెరిచి చిన్నగా నవ్వి, సమస్యకు పరిష్కారం దొరికింది అన్నాడు. అతను చెప్పిన ఉపాయం చాలా సులభమైనది. అదే నీటితో చేసే పరీక్ష. వెంటనే బీర్బల్ తన సేవకులని పిలిచి 2 సింపుల్ పనులు చేయమన్నాడు. మొదట ఒక పెద్ద గిన్నె నిండా నీళ్లు తీసుకురమ్మన్నాడు. తరువాత ఆ గొడవకు కారణమైన నాణేళ్ల సంచిలోని అన్ని నాణ్యాలను ఆ నీటిలో వేయమన్నాడు. అందరూ ఆసక్తిగా చూడసాగారు. ఆ నాణేలను నీటిలో వెయ్యగానే అందరి కళ్ల ముందే నిజం బయటపడింది. ఎవరూ ఊహించని విధంగా ఆ గిన్నెలోని నీళ్లే అసలు యజమాని ఎవరో చెప్పేశాయి. సేవకుడు ఆ నాణేల సంచిని గిన్నెమీద బోర్లించాడు. జలజలా మంటూ నాణేలన్నీ నీటిలో పడి నెమ్మదిగా అడుగుకు చేరుకుంటున్నాయి. అందరూ కళ్ళు ఆర్పకుండా ఆ గిన్నెనే చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. నీటి ఉపరితలంపై ఒక సన్నని మెరుస్తున్న పొర ఏర్పడటం అందరూ గమనించారు. ఆ పొర సూర్యరశ్మికి తళతళా మెరుస్తోంది. ఆ మెరుస్తున్న పొర మరేదో కాదు, నూనె. అవును, చూడండి, నూనె వ్యాపారి రోజూ నూనె అమ్ముతాడు కాబట్టి అతని చేతులెప్పుడూ నూనెతో ఉంటాయి. ఆ చేతులతో నాణ్యాలను ముట్టుకున్నప్పుడు వాటికి కూడా నూనె అంటుకుంది. నీటిలో నూనె తేలుతుంది కదా, అంతే, నిజం బయటపడింది. ఆ డబ్బు సంచి నూనె వ్యాపారిదే అని తేలిపోయింది. నిజం తేలిపోవటంతో సభలోని వారందరూ బీర్బల్ తెలివికి ఆశ్చర్యపోయారు. ఈ తీర్పు ద్వారా బీర్బల్ కేవలం దొంగను పట్టుకోవటమే కాదు, అందరికీ ఒక మంచి పాఠం కూడా నేర్పించాడు. తన అబద్ధం బయటపడటంతో కసాయి భయంతో గజగజ వణికిపోయాడు. అప్పుడు బీర్బల్ అతనివైపు చూసి, చూశావా, నిజం నిప్పులాంటిది, దాన్ని ఎప్పటికీ దాచలేం అని గంభీరంగా అన్నాడు. ఇక న్యాయం జరిగింది. దురాశతో అబద్ధం చెప్పిన కసాయికి రాజుగారు కఠినమైన శిక్ష విధించారు. నిజాయితీపరుడైన నూనె వ్యాపారికి తన డబ్బు తిరిగి వచ్చింది. కాని బీర్బల్ అతనికి కూడా ఒక సలహా ఇచ్చాడు, తన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని. కాబట్టి ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఎప్పుడూ నిజమే మాట్లాడాలి, ఎందుకంటే నిజమే గెలుస్తుంది. దురాశకు పోతే కష్టాలు తప్పవు.
ఆర్ తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. బీర్బల్ తెలివికి అక్బర్ చక్రవర్తి చాలా సంతోషించి, బీర్బల్ ఉన్నంతకాలం నా రాజ్యంలో అన్యాయానికి చోటులేదు అని గర్వంగా అన్నాడు. ఇదండి బీర్బల్ తెలివైన తీర్పు కథ. మళ్ళీ మరొక్క మంచి కథతో కలుద్దాం.